అది సూపర్ పేలింది. అది 100 అడుగులు ఎగిరుండకపోవచ్చు, కానీ బలంగా పేల్చేశారు. కానీ మీరు ఇప్పుడు చూడబోతున్న దాంతో పోలిస్తే ఆ పేలుడు అసలు లెక్కే కాదు. రండి చూద్దాం. తర్వాత ప్రయోగం కోసం మేము 3 సేఫ్లు పెట్టాం. ఇంకా దీని ధర $1000, ఇది $10,000, ఇంకా చివరకు ఈ సేఫ్ $1,00,000. ఇది నాకంటే పెద్దగా ఉంది. ఇంకిప్పుడు చూద్దాం ఇవి ఎంత పేలుని తట్టుకుంటాయో అని. ఇవి నిజమైన బాంబులు, చూడండి. అవన్నీ చాండ్లర్ ఎందుకు తెస్తున్నాడు? వాడేనా డీలర్? అయితే ఓకే. జాగ్రత్తగా వాటిని దించు. నాకు తెలుసు. బూమ్. అది యాక్చువల్లీ నన్ను చాలా భయపెట్టింది. ఇప్పుడు ఆ సేఫ్ లో పెట్టిన గుడ్డు పోయినట్టే. ఇప్పుడు మళ్ళీ 10 రెట్ల బాంబ్స్ తో 50 రెట్ల దృఢమైన సేఫ్ తో ప్రయోగిద్దాం. జోక్ కాదు, దీనికి 3 ఇంచుల మందమైన బ్రో. నెక్స్ట్ వన్ అయితే ఇంకా 10 టైమ్స్ ఉంటుంది కదా? అవును నిజమే. అప్పటి నుండి అనుకుంటూనే ఉన్నాం. $100,000 సేఫ్ చుట్టూ $100,000 బాంబ్స్ పెడితే అది గుడ్డుని కాపాడుతుందా? ఇది పాత ప్రశ్న. మీకు అదృష్టం ఉంది, నేను దాని సమాధానం చూపిస్తా. చాలా బరువుంది. ఇప్పుడు ఈ సేఫ్ చుట్టూ ప్రమాదకరమైన $100,000 బాంబ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని సేఫ్ కాదనుకోవచ్చు. 2, 1. నా దగ్గర అసలు మాటలు లేవు. ఇప్పటి వరకు ఆడమ్ 2 సిమెంట్ బ్లాక్ గోడలు, 2 లేయర్ల పేర్చబడిన కార్లు, ఇంకా 3 పూల్స్ నిండుగా నీరుంచాడు. ఇవన్నీ ట్యాంక్ తో మేము చేసే దాడి నుండి ఈ ల్యాంబోర్గిని రక్షించుకోవడానికే. ల్యాంబో తట్టుకునే అవకాశం ఎంత నువ్వు అనుకుంటున్నావు? ఆ ల్యాంబో నాది, రాసి పెట్టుకో. దాన్ని నేను కాపాడుకుంటా. కానీ నేను దాన్ని అంత తేలిగ్గా వదులుతానా? అందుకే నేను ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ తెచ్చుకుంటున్నా. బాయ్స్, వాటిని తీసుకురండి. ఎవరో దారి కట్టుగా ఉన్నారు. వాళ్ళకు